So dear friends, JavaScript tutorials in Telugu series లో మనం లెసన్ 33 లో ఉన్నాం. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు నేర్పించబోతున్నది మనం లాస్ట్ అంటే ప్రీవియస్ లెసన్స్ లో అర్రేస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ అర్రే అనేది ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి క్రియేట్ చేస్తామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదంతా మనకు తెలుసు. సో ఒకసారి ఒక టైప్ ఆఫ్ అర్రేని క్రియేట్ చేసి అంటే మనం నంబరింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఒక అర్రేలోని వాల్యూస్ కి మనం ఎలా అనుకున్నాం, ఇండెక్స్ నంబర్స్ అనేది ఉంటుంది అనుకున్నాం. లైక్ 0, 1, 2, 3 ఇలా 0తో కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇలా నంబర్ కి బదులుగా మనం స్ట్రింగ్స్ అనేవి వాడుకోవచ్చు. అంటే టెక్స్ట్ ని కూడా మనకు అలో చేస్తుంది మన జావాస్క్రిప్ట్. అంటే అర్రేలో మనం నంబర్ కి అంటే ఇండెక్స్ నంబర్ కి బదులుగా మనం టెక్స్ట్ అనేది యూజ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ క్రియేట్ అన్ అర్రే. సో సమ్ థింగ్స్ అనుకోండి. ఓకే, so it's not an important thing. Okay, new array. ఓకే, సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇందులో ఒక 3 ఫిక్స్డ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో థింగ్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ దిస్ బ్లూ అనుకోండి. ఓకే, సో థింగ్స్ థింగ్స్ 1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ బిర్యానీ. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు మనం ఏమంటాం, డాక్యుమెంట్ ఎలా ప్రింట్ చేస్తాం, డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ ఇది ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఇచ్చేసి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ బ్లూ. అండ్ ఇక్కడ ఏంటండి 1. ఓకే, సో ఇప్పుడు బిర్యానీ. యాక్చువల్లీ ఒకసారి ఆలోచిస్తే కొంచెం డీప్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ అనేది ఒక కలర్, అలాగే బిర్యానీ అనేది సమ్ ఫుడ్ ఐటమ్. సో మనం ఫేవరెట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. ఓకే, సో ఫేవరెట్స్ గురించి మాట్లాడుకుంటుంటే మీ ఫేవరెట్ కలర్ ఏంటి అంటే బ్లూ అని చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ అంటే బిర్యానీ అని చెప్పారనుకోండి. సో అలాంటి టైంలో మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ స్ట్రింగ్ వచ్చేసి కలర్ అని చెప్పేసి, అలాగే ఇక్కడ స్ట్రింగ్లో సమ్ టెక్స్ట్ అంటే ఫుడ్ అనుకోండి. ఓకే, సో ఇలా మనం రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తామంటే మై ఫేవరెట్ ఫుడ్. ఓకే, లేదా ఫేవరెట్ ఫుడ్ అని ఏముందండి, ఐ వాంట్ టు ఈట్ అనుకోండి. ఓకే, సో ప్లస్ ఇక్కడ ఏమంటామండి, సారీ ఇక్కడ థింగ్స్ ఫుడ్ అనేది ఎంటర్ చేస్తే సరిపోయాయి. ఐ వాంట్ టు ఈట్ బిర్యానీ అని రావాలి. సో రిజల్ట్ అది. సో ఇక్కడ చెప్పుకునే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఫేవరెట్ కలర్ కానీ ఫేవరెట్ ఫుడ్ కానీ అలా ఇవ్వడానికి లేదా సంథింగ్ ఇలా రాయడానికి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఈ అర్రేలోని ఐటమ్స్కి ఇండెక్స్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్కి బదులుగా మనం సమ్ స్ట్రింగ్ అనేది ఇక్కడ మనకు అర్రే అలో చేస్తుంది. సో మీరు ఇక్కడ 0, 1, 2, 3 ఇలా కాకుండా మీరు సమ్ టెక్స్ట్ని కూడా దానికి యూజ్ చేయొచ్చు అనమాట. సో అప్పుడు అదే టెక్స్ట్ని మనం యూజ్ చేస్తూ థింగ్స్ ఫుడ్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఆ ఫుడ్కి సంబంధించినటువంటి వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోవడం జరిగింది. ఇది ఒక టెక్నిక్. అవసరం ఉన్న చోట మీకు ఇది అర్థమవుతుంది. సో జస్ట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చాలా సింపుల్ థింగ్ అండి. ఇక్కడ 3 అని పెట్టాం, మనం 2 ఇచ్చాం, అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. లేదా ఇక్కడ
క్యాజువల్గా వదిలేసినా కూడా మనకు చేంజ్ ఏం అవ్వదు. ఓకే, సో అది పక్కన పెడితే ఒక అర్రేలోని వాల్యూస్కి మనం జనరల్గా అయితే ఇండెక్స్ నంబర్స్ అనేవి వాటికి అప్లై అయి ఉంటాయి. కానీ నంబర్స్ కాకుండా మనం చేయగలిగేది ఏంటంటే స్ట్రింగ్ అనేది అప్లై చేసుకునే వీలు మనకు ఇక్కడ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి అంతే. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను మీకు జావా స్క్రిప్ట్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మనకు జావా స్క్రిప్ట్లో ఇన్బిల్ట్ మ్యాథ్ అనేది ఉంటుంది. మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పై గురించి తెలియకపోతే సైలెంట్గా ఉండండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు పై గురించి నేర్చుకోవాల్సిన అవసరం మీకు ఉంటేనే నేర్చుకోవాలి, లేదంటే లేదు. కానీ ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ మ్యాథ్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అంటే మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు జావా స్క్రిప్ట్లో ఇన్బిల్ట్గా ఉంటాయి. మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్, ఇక్కడ పై వాల్యూ ఏదైతే ఉందో అది చాలామంది గూగుల్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ రాసుకునే వీల్ అనేది మనకు ఉంది, మ్యాథ్ డాట్ పై. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ పై వాల్యూ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు ప్రింట్ చేయడం జరుగుతుంది. సో అంటే మీరు పై వాల్యూ కోసం మళ్ళీ గూగుల్ చేసి దాన్ని క్యాల్కులేషన్లో వాడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ డైరెక్ట్ మ్యాథ్ డాట్ పై అని చెప్పేసి అంటే ఇక్కడ అది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇలా రకరకాల మ్యాథ్ ఆపరేటర్స్ ఉంటవి, మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటవి. సో వాటి గురించి మ్యాథమెటిక్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి లేదా మ్యాథమెటిక్స్ లెర్నర్స్కి మాత్రమే ఇది తెలుస్తుంది. సో మీరు కేవలం జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు జావా స్క్రిప్ట్ త్రూ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఏదైనా సంథింగ్ రెడీ చేయాలనుకుంటే అంటే క్యాలిక్యులేషన్స్ చేయాలనుకున్నప్పుడు మ్యాథ్ అనేది అవసరం. అలా అని మీకు పై అవసరం అని నేను చెప్పట్లేదు. ఓకే, సో ఎనీవేస్ అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఆల్రెడీ మ్యాథ్ ఆపరేటర్స్ అంటే మ్యాథ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ లోడెడ్గా ఉంటాయి. అంటే ఇన్బిల్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు జావా స్క్రిప్ట్లో ఉన్నాయి. సో మనం మళ్ళీ ప్రత్యేకంగా దానికోసం ఒక ఫంక్షన్ రెడీ చేయనక్కర్లేదు, దాన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ కల్పిస్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మ్యాథ్ అప్లికేషన్ అనేది రెడీ చేసినప్పుడు ఒక సింపుల్ అప్లికేషన్ని నేను రెడీ చేస్తాను చూడండి ఇప్పుడు. సో దానికోసం ఒక వేరియబుల్, సో సమ్ వేరియబుల్ వచ్చేసి యూజర్ చాయిస్ కాబట్టి యూజర్కి ఇచ్చేస్తాను నేను. ఇక్కడ ప్రాంప్ట్ అనేది యూజ్ చేస్తాను చూడండి. ప్రాంప్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం, యూజర్కి మనం ఎంటర్ చేసేటువంటి చాయిస్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ 2 పారామీటర్స్ అనేవి రాసుకుంటాం, ఒకటి ఎంటీ వదిలేస్తాం, ఒకటి దీంట్లో ఎంటర్ సమ్ నంబర్ అని చెప్పేసి ఎంటర్ ఎనీ నంబర్ అని ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంటర్ ఎనీ నంబర్ లేదా ఎంటర్ ఏ నంబర్ అని చెప్పేసి అంతే. సో ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఇక్కడ ప్రాంప్ట్ అనేది అవుతుంది. సో ఎనీ నంబర్ ఇలా సమ్ నంబర్ అనేది ఇచ్చేస్తారు. సో దానికి మనం ఏం చేయాలి, రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడ రాద్దాం మనం. సో ఈ నంబర్ వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నంబర్ అని చెప్పేసి తీసుకోండి, యూజర్ నంబర్. ఓకే, సో వేరియబుల్ నేమ్ యూజర్ నంబర్ అనుకోండి. సో ఈ యూజర్ నంబర్కి మనం ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ అనేది కనుక్కుంటాం అనుకోండి. ఓకే, సో స్క్వేర్ రూట్ని మనం కనుక్కోవాలనుకుంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ వేరొక వేరియబుల్ని తీసుకోండి. సో ఇది మన ఆన్సర్ అనుకోండి. ఓకే, అంతే కదా. అంటే యూజర్ ఒక నంబర్ని ఎంటర్ చేస్తే దానికి స్క్వేర్ రూట్ని మనం కనుక్కుంటాం. సో అదేలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మ్యాథ్ డాట్ SQRT. ఓకే, SQRT అనేది ఇచ్చేసి
సో దీంట్లో అంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి నంబర్కి మనం స్క్వేర్ రూట్ని కనుక్కోవాలి కాబట్టి ఓకే. ఎస్క్యూఆర్టీ అనేది స్క్వేర్ రూట్కి సంబంధించినటువంటి మ్యాథ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ అనేది టైప్ చేస్తే మీకు స్క్వేర్ రూట్ అనే ఆబ్జెక్ట్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో స్క్వేర్ రూట్ అనే మెథడ్ అనమాట ఇక్కడ. సో యూజర్ నంబర్ అనేది ఏంటంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి నంబర్. ఓకే. సో ఇప్పుడు మనం రిజల్ట్ ఏమి ఇస్తాం, అలర్ట్ అనేది తీసుకోండి. ఓకే. సో అలర్ట్ కానీ లేదా ఓకే ప్రింట్ చేద్దాం, నో ప్రాబ్లం. డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే. డాక్యుమెంట్ డాట్ రైట్. ఇక్కడ ఏం చేస్తామండి, ఆన్సర్ని ప్రింట్ చేస్తే సరిపోయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16కి స్క్వేర్ రూట్ని కనుక్కోవాలనుకుంటే 16 ఎంటర్ చేశాను. సో 4 అనేది రిజల్ట్ వచ్చేసింది. సో అలాగే 2కి స్క్వేర్ రూట్ ఎంత అండి, 1.414. ఓకే. సో ఈ నంబర్ ఎగ్జాక్ట్గా మనకు ఇవ్వడం జరుగుతుంది. 3కి చాలామందికి ఇది తెలుసు, ఎందుకంటే ఇది ప్రైమరీ క్లాసెస్ యొక్క ప్రైమరీ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఇది దాదాపుగా అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఓకే. 4కి స్క్వేర్ రూట్ చేస్తే 2. సో మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చింది. సో దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, జావా స్క్రిప్ట్లో ఇన్బిల్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నవి. మనం వాటిని డైరెక్ట్గా వాడుకునే వీల్ అనేది మనకు ఉంది. జస్ట్ లైక్ మ్యాథ్ డాట్ పై, మ్యాథ్ డాట్ ఈ, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. ఓకే. మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ ఫర్ స్క్వేర్ రూట్ మెథడ్. ఓకే. సో ఇలా మనం మ్యాథమెటిక్స్ని మనం జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకునే వీలు మనకు ఉంది. సో ఇన్బిల్ట్ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకున్నవి. మీరు ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ యొక్క లిస్ట్ని నేను మీకు ఎండింగ్ ట్యూటోరియల్తో ఇస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ప్రస్తుతానికి మీరు ఈ వీడియోని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇన్బిల్ట్ మ్యాథమెటిక్స్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు ఇందులో ఉన్నవి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి మా వీడియోలను లైక్ చేయండి. అలాగే మా యూస్ఫుల్ వీడియోలను మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇలా ఎనీ సోషల్ నెట్వర్కింగ్ సైట్ని యూజ్ చేసి దయచేసి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.